సమాజంలో కులమతాల మధ్య చిచ్చు పెట్టడం లేదా ఒక సామాజిక వర్గాన్ని తక్కువ చేసి మాట్లాడడం వంటి పనులకు పాల్పడితే చట్టం ముందు ఎంతటి వారైనా తలవంచాల్సిందేనని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. ఒక దేశంలో విభిన్న సంస్కృతులు ఆచారాలు ఉన్నప్పుడు పబ్లిక్ లైఫ్ లో ఉండే ప్రముఖులు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ముఖ్యంగా సమాజాన్ని ప్రభావితం చేయగల స్థానాల్లో ఉండే సినీ దర్శకులు, నిర్మాతలు లేదా స్టార్ హీరోలు తాము పెద్ద తెరపై ఎలాంటి కంటెంట్ చూపిస్తున్నాం, సామాజిక మాధ్యమాల్లో ఏం మాట్లాడుతున్నాం అనే విషయాలపై ఆచితూచి వ్యవహరించడం అత్యంత అవసరం. అలా కాకుండా హద్దులు దాటి ప్రవర్తిస్తే లేదా మాటలు జారితే ఎదురయ్యే చట్టపరమైన పర్యవసానాలకు బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ వివాదమే తాజాగా ఉదాహరణగా ఉంది. కొన్నాళ్ల క్రితం సామాజిక పరిస్థితులు పరిధులు వేరుగా ఉండేవి. కానీ నేటి డిజిటల్ విప్లవం, సోషల్ మీడియా విస్తృతి నేపథ్యంలో సెలబ్రిటీలు చేసే ప్రతి చిన్న వ్యాఖ్య లేదా పోస్ట్ క్షణాల్లో దేశవ్యాప్తంగా దావానంగా వ్యాపిస్తుంది. ప్రతి చిన్న అడుగుపైన నిరంతరం నిఘా ఉంటూ రచ్చ పీక్స్ కు చేరుకోవడమే కాకుండా అది నేరుగా కోర్టు గోడలకు దారితీస్తుంది. ఇటువంటి సున్నితమైన వాతావరణంలో చిత్ర పరిశ్రమకు చెందిన వారు తమ వ్యక్తిగత ఎజెండాలను లేదా అక్కసును సామాజిక మాధ్యమాల ద్వారా వెలగక్కితే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అని గుజరాత్ లోని సూరత్ కోర్టు ఇచ్చిన తాజా ఆదేశాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మరియు నటుడు అనురాగ్ కశ్యప్ పై సూరత్ కోర్టు నాన్ అవైలబుల్ వారెంట్ అయితే జారీ చేశారు. సున్నితమైన వాతావరణంలో చిత్ర పరిశ్రమకు చెందిన వారు తమ వ్యక్తిగత ఎజెండాలను లేదా అక్కసును సామాజిక మాధ్యమాల ద్వారా వెలగక్కితే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని గుజరాత్ లోని సూరత్ కోర్టు ఇచ్చిన తాజా ఆదేశాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మరియు నటుడు అనురాగ్ కశ్యప్ పై సూరత్ కోర్టు నాన్ అవైలబుల్ వారెంట్ అయితే జారీ చేయడంతో పాటు క్రిమినల్ కేసును నమోదు చేయాలని పోలీసులను ఆదేశించడం బీ టౌన్ లో పెను సంచలనంగా సృష్టించింది. గత ఏడాది ఏప్రిల్ 16న హిందీ చిత్రం పూలే ట్రైలర్ విడుదల సందర్భంలో ఆల్ ఇండియా బ్రాహ్మణ సమాజ్ లేవనెత్తిన అభ్యంతరాలపై స్పందిస్తూ అనురాగ్ కశ్యప్ తన ట్విట్టర్ ఖాతాలో బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని దూషిస్తూ అత్యంత వివాదాస్పద పోస్టులను చేశారు. ఈ కేసుకు సంబంధించి కోర్టు గతంలో కశ్యప్ కు పలుమార్లు సమన్లను జారీ చేసినా ఆయన నిర్లక్ష్యంగా వ్యవహరించిన హాజరు కాకపోవడంతో జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టు న్యాయమూర్తి ఏఎస్ జానీ ఈ తీవ్రమైన నిర్ణయం తీసుకున్నారు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన న్యాయవాది, విశ్వ హిందూ పరిషత్ నాయకుడు కమలేష్ రావల్ దాఖలు చేశారు. ఈ ప్రైవేట్ ఫిర్యాదు ఆధారంగా భారత న్యాయ సంహితలోని తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. విభిన్న వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంచడం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉద్దేశపూర్వకంగా అవమానించడం అని, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం అని ఇటువంటి సెక్షన్లను ఇందులో చేర్చారు. ఒక సెలబ్రిటీగా ఉండి సమాజంలో విద్వేషం రేపడం అనేది క్షమించరానిదని కశ్యప్ 2020లో కూడా హిందువులపై కేంద్ర ప్రభుత్వంపై ఇలాంటి వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదుదారుడు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ వివాదంపై కశ్యప్ గతంలోనే సోషల్ మీడియాలో నామమాత్రంగా క్షమాపణలు చెప్పినా లీగల్ నోటీసులకు స్పందించకపోవడంతో చట్టపరమైన చర్యలు తప్పలేదు. సినిమా రంగానికి చెందిన దర్శకులు, నటులను చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు సమాజంలో ప్రతి ఒక్కరూ గమనిస్తూ, అనుసరిస్తూ ఉంటారు. అంతటి భారీ ఫాలోయింగ్ తో బాధ్యత ఉన్న స్థానంలో ఉండి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే వక్రీకరణ స్వేచ్ఛ పేరుతో ఒక సామాజిక వర్గాన్ని నీచంగా చూపడం లేదా అవమానించడం ఏమాత్రం సమన్యాయమని కాదు అని కూడా అంటున్నారు. సూరత్ కోర్టు ఇచ్చిన ఈ సంచలన ఆర్డర్ పై అనురాగ్ కశ్యప్ ఇంకా మౌనంగానే ఉన్నా ఈ పరిణామాలు టాలీవుడ్, బాలీవుడ్ తో పాటు దేశంలోని ప్రతి ఒక్క మేకర్స్, స్టార్లకు ఒక బలమైన హెచ్చరిక లాంటిదని చెప్పాలి.